బహుపదులను భాగించుట. ఉదాహరణ 7. 2x⁴ మైనస్ 4x³ మైనస్ 3x మైనస్ 1 అనే బహుపదిని x-1 చే భాగించి శేషాన్ని విభాజకం యొక్క శూన్య విలువలతో సరిచూడండి అన్నాడు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ముందుగా భాగించబడేది 2x⁴ మైనస్ 4x³ మైనస్ 3x + 1 దీన్ని విభాజ్యం అంటాం. సో దీన్ని ఘాతాంక అవరోహణ క్రమంలో ఉందా లేదా చూడదు. సో 4, 3, 2 లేదు. సో 1 తర్వాత 1 యొక్క ఘాతాంకం 1 యొక్క పరిమాణం 0. సో సరిపోయింది, బాగానే ఉంది. అలాగే భాగించేది x-1. సో 1 దీని యొక్క 1 యొక్క పరిమాణం, సో -1 యొక్క పరిమాణం 0. సో ఇది కూడా ఘాతాంక అవరోహణ క్రమంలో ఉంది. సో భాగించేదాన్ని చెవులో రాసుకోండి. సో భాగించబడేదాన్ని ఇట్లా రాసుకోండి. సో x-1 ఇక్కడ రాసుకున్నాము. సో విభాజకం డివైజర్. సో విభాజ్యము. సో విభాజ్యం రాసేటప్పుడు మనం ఏం చేద్దామంటే 2x⁴ సో మైనస్ 4x³ x² పదం లేదు. సో దాని బదులు మనం ఖాళీ రాసుకోవాలి. లేకపోతే 0x² అని కూడా రాసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. లేకపోతే ఖాళీ వదులుకోవాలి. సో -3x - 1. సో ఇప్పుడు భాగాహారం చేద్దాం. స్టెప్ నెంబర్ 1 మనందరికీ తెలుసు. సో 1వ స్టెప్ ఇక్కడ మొదటి పదము. సో 2x⁴/x ఈజ్ ఈక్వల్ టు భాగాహారం చేయాలి. సో భాగాహారం చేసేటప్పుడు మీకు చెప్పాను కదా. సో 2/1 x యొక్క గుణకము. సో 2. సో x⁴/x. సో భూములు సమానం. సో ఘాతాంకాలు తీసేయాలి. సో x⁴ - 1 అంటే ఎంత? 3. ఓకేనా. సో ఇప్పుడు 2x³ మనం భాగఫలంలో రాయండి, అంటే కోషెంట్లో రాసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు 2x³ x-1 గుణకారం చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో 2x³ x మళ్ళీ ప్లస్ 2x³ -1 ఈ విధంగా మనం గుణకారం చేయాలి. సో ఇక్కడ 2 ఒకటే ఉంది. ఇక్కడ x యొక్క గుణకం 1. సో 1, 2, 2. సో 2 ప్లస్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ రాయని అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1. సో x పవర్ భూములు సమానం గుణకారం చేస్తాయి. సో a⁴m × a⁴n. సో a⁴m + n. సో 3 + 1 అంటే 4 అనమాట. సో ప్లస్ ఇంటూ మైనస్ 2 1 2. సో చరరాశి 1 ఉంది కాబట్టి x³. సో ఈ విధంగా మీరు గుణకారం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లంలు అన్నీ వస్తాయి. సో ప్రతిదీ కూడా చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. సో 2x⁴ - 2x³ ఇప్పుడు మనం తీసేయాలి. తీసేసినప్పుడు ఇక్కడ గుర్తు -2x⁴ కదా. సో ప్లస్ 2x⁴ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ గుర్తులు మనం మైనస్తో గుణకారం చేసినప్పుడు గుర్తులు మారుతాయి. సో ఇవి రెడ్ పెన్తో మీరు రాసుకోండి. సో మనం ఏం చేయాలంటే మార్చిన గుర్తుతో లెక్క చేయాలి. సో కాబట్టి ఇక్కడ 2x⁴ - 2x⁴ ఎంత అవుతుంది? 0. సో 2x⁴ - 2x⁴ ఎంత అవుతుంది? 0. ఈ విధంగా మనం 0 అనమాట. సో కాబట్టి క్యాన్సిలేషన్ ఇలా చేయాలి. సో తర్వాత -4x³ సో ప్లస్ 2x³. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్లస్ గుర్తు ఒక మైనస్ గుర్తు ఉన్నప్పుడు తీసివేయాలి. సో మైనస్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి మైనస్ గుర్తు వస్తుంది. సో మైనస్లో 4x³, x³ -4. సో x³ 2. సో కాబట్టి ఇక్కడ తీసివేయాలి కాబట్టి మైనస్ రాస్తాం. సో 4 నుంచి 2 తీసేస్తే 2. సో x³ 2x³ అర్థమవుతుంది కదా. ఇక్కడ x³ -4 x³ 2. సో కాబట్టి మనం ఒక ప్లస్ గుర్తు ఉంది, ఒక మైనస్ గుర్తు ఉంది, తీసివేత వేయాలి. సో కాబట్టి సో ఎక్కువ ఏమున్నాయి? మైనస్లు ఉన్నాయి, మైనస్ గుర్తు వేసేసేయండి. తర్వాత 4 నుంచి 2 తీసేస్తే ఎంత? 2. సో కాబట్టి -2x³ ఎంత? -2x³. సో ఇక్కడ మనకి
డౌన్ చేసుకోవాలి మనం. సో డౌన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏ పదం లేదు కాబట్టి దాన్ని ఖాళీ వదులుకోవాలి. ఏం చేయాలి? ఖాళీ వదులుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, సో ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ మొదటి పదం -2x³ బై ఇక్కడ విభాజకంతో భాగాహారం చేయండి. x ఈజ్ ఈక్వల్ టు, సో -2/1 -2, సో x పవర్ 3 - 1, సో 3 - 1 a పవర్ m బై a పవర్ n, సో a పవర్ m - n, సో 2. సో -2x² మనం భాగఫలంలో రాసుకోవాలి. సో ఇప్పుడు -2x² x - 1ని గుణకారం చేయాలి. సో మళ్ళీ సేమ్, సో -2x² ఇంటూ x మళ్ళీ ప్లస్ -2x² ఇంటూ -1 ఈ విధంగా గుణకారం చేయాలి. సో మళ్ళీ -2 ఇక్కడ 1 ఉంది, సో -2, సో ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో x² ఇంటూ x, సో 2 + 1, సో ఎంత అవుతుంది? 3. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 2 × 2, సో x². సో ముందు గుర్తు, గుణకము, చరరాశి ఈ విధంగా ఆర్డర్లో గుణించుకోండి. సో గుర్తు, గుండెకాయలు అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం -2x³ ప్లస్ 2x², సో మళ్ళీ తీసివేద్దాం. ఇప్పుడు మైనస్తో గుణించండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ విధంగా మనం గుణకారం చేయండి. సో -2x³ ప్లస్ 2x³ మార్చిన గుర్తుతో లెక్క చేయాలి. దీంతో చేయాలండి? మార్చిన గుర్తుతో. సో 0. సో ఇక్కడ పైన ఏ పదం లేదు కాబట్టి -2x² అనేది డౌన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పైనుంచి కూడా -3xని డౌన్ చేసుకోండి. సో ఈ స్టెప్స్ మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో థర్డ్ స్టెప్, -2x² xతో భాగహారం చేయండి. సో -2/1 -2, సో x²/x x అవుతుంది. సో 2 - 1 అంటే 1 అనమాట. సో -2x, దీన్ని మీరు -2x ఎక్కడ రాసుకోవాలండి? భాగఫలంలో రాసుకోవాలి. సో -2xతో విభాజకం x - 1ని గుణకారం చేయండి. సో మళ్ళీ -2x ఇంటూ, క్షమించండి, 2x ఇంటూ x, సో -2 ఇంటూ 1, సో -2 x ఇంటూ x x², సో అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 2 × 2, సో x. సో గుణించేటప్పుడు చాలా జాగ్రత్తగా గుణకారం చేయండి, లేకపోతే మిస్టేక్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే -2x² ప్లస్ 2x. సో మీకు చిన్న ట్రిక్ చెప్తాను. ఇక్కడ గుణించినప్పుడు మొదటి 2 పదాలు కూడా సమానంగా వస్తాయి, అదే ట్రిక్ అనమాట. సో మైనస్తో గుణకారం చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇప్పుడు మనం -2x² ప్లస్ 2x² ఎంత అవుతుంది? 0. సో -3x మైనస్ 2x ఏమంత అవుతుంది? -5x. -3x మైనస్ 2x ఒకే గుర్తులు ఉన్నాయి. సో మైనస్లు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో -xలు 5 ఉన్నాయి అనమాట. సో -5x. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని డౌన్ చేసుకోండి. సో -1. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4 చూద్దాం. 4లో సో -5x బై x విభాజకంలో మొదటి పదంతో భాగహారం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో -5/1 x యొక్క గుణకము 1. సో -5/1 -5. సో x/x 1. సో రాయనవసరం లేదు. సో -5ని మీరు భాగఫలంలో రాయండి. సో -5తో విభాజకాన్ని గుణకారం చేయండి. సో -5 ఇంటూ x ప్లస్ మళ్ళీ -5 ఇంటూ -1. సో ఎంత? సో -5x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 × 5.
సో దీన్ని -5x + 5 రాసి తీసివేయండి. సో గుర్తులు మార్చండి. సో -5x ఏమవుతుంది, +5x, +5 ఏమవుతుంది, -5 అవుతుంది. సో -5x + 5x మార్చిన గుర్తుతో లెక్క చేయండి. తర్వాత -1 -5, సో మైనస్లు 6, ఇలా మైనస్లు 6, ఇది శేషము. ఈ విధంగా మీరు భాగాహారాన్ని పూర్తి చేయాలి. సో పూర్తి చేసిన తర్వాత మనకి భాగాహార న్యాయము. సో ఈ రెండు గుణకారం చేయాలి, చేసి శేషాన్ని కలిపితే మనకి విభాజ్యం రావాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం p(x) అనుకున్నాం కదా. సో p(x) ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండు గుణకారం చేయండి. సో x -1 ఇంటూ, సో 2x³ -2x² -2x -5 ఇంటూ అయిపోయింది కదా. సో ప్లస్ ఎంత, -6. ఇది భాగాహార న్యాయము. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. సో మనకి శేషం -6 వచ్చింది. ఇప్పుడు రెండు గుణకారం చేద్దాం. సో గుణకారం చేసేటప్పుడు నేను ఇక్కడ నుంచి గుణకారం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ x ఇంటూ 2x³ ఇది, తర్వాత మళ్ళీ ప్లస్ రాసుకోండి. సో x ఇంటూ -2x² మళ్ళీ ప్లస్ రాసుకోండి. x ఇంటూ -2x మళ్ళీ x ఇంటూ ప్లస్ x ఇంటూ -5. సో xతో ప్రతి పదాన్ని గుణకారం చేసాము. తర్వాత మళ్ళీ ప్లస్, సో ఇక్కడ లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ ఏం చేస్తారంటే రెండవ పదం ఉంది ఇక్కడ -1. సో -1తో ప్రతి పదాన్ని మళ్ళీ గుణకారం చేయాలి. సో -1తో ఇంటూ 2x³ మళ్ళీ -1 ఇంటూ, తర్వాత ప్లస్ రాసుకోండి ప్రతిసారి కూడా ఈ విధంగా రాసుకోవాలి. ప్లస్, సో -1 ఇంటూ -2x² తర్వాత ప్లస్ మళ్ళీ -1 ఇంటూ -2x తర్వాత ప్లస్ -1 ఇంటూ -5 తర్వాత ప్లస్ ఇంటూ -6. ఈ విధంగా మీరు గుణకారం చేయాలి. అందరికీ అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు చూద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు x యొక్క గుణకం 1, సో 1 2 2, సో x ఇంటూ x³, సో భూములు సమానం. 1 + 3 ఎంత 4, సో x⁴. సో ఇక్కడ ఈ ఇక్కడ రెండిట్లోనూ 1 ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ గుర్తు రాస్తాము గుణకారం చేసినప్పుడు. సో 2 1 2, సో x⁴ ఇంటూ x² అంటే x³. సో 1 + 2 3 అవుతుంది. తర్వాత అక్కడ ప్లస్ గుర్తు, ఇక్కడ మైనస్ గుర్తుంది. సో 2, తర్వాత x ఇంటూ x x², తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ -5x, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్, సో 1 2 x³, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1 2 x², మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 2 ఇంటూ x 2x, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 1 5, సో +6. ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం సజాతి పదాలు కూడాలి. సో 2x⁴ పదం ఉందా, ఎక్కడైనా లేదు. సో 2x⁴. తర్వాత x³ పదం ఎక్కడెక్కడ ఉంది, ఇదొకటి ఇదొకటి. సో -2x³ -2x³ ఎంత అవుతుంది, -4x³. సో -x³
ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్లు 2 ఉన్నాయి. సో మైనస్ ఎక్స్ క్యూబ్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. తర్వాత ఎక్స్ స్క్వేర్ పదం చూడండి, మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ఎంత అవుతుంది? 0. తర్వాత మైనస్ 5x ప్లస్ 2x, ఈ రెండు సజాతి పదాలు కాబట్టి మైనస్ ఎక్స్లు 5 ఉన్నాయి, ప్లస్ ఎక్స్లు 2 ఉన్నాయి. సో కాబట్టి మైనస్లు గుర్తు మనకి వస్తుందన్నమాట. సో 5లో నుంచి 2 తీస్తే ఎంత? 3. సో 3x అర్థమవుతుంది కదా. సో ఎక్స్లు మైనస్ ఎక్స్లు 5 ఉన్నాయి, ప్లస్ ఎక్స్లు 2 ఉన్నాయి. సో కాబట్టి మైనస్ గుర్తు వస్తుంది, రాసేసుకోండి. సో కాబట్టి 5లో నుంచి 2 తీస్తే 3. సో ఈ విధంగా మీరు ఒక ప్లస్ గుర్తు ఒక మైనస్ గుర్తున్నప్పుడు తీసివేయాలన్నమాట. తర్వాత ఇక్కడ -6, సో -6 ఇక్కడ. సో 5 - 6, సో ప్లస్లు 5 ఉన్నాయి, మైనస్లు 6 ఉన్నాయి. సో కాబట్టి మైనస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనస్ గుర్తు రాసుకోండి. సో 6 నుంచి 5 అయితే 1. సో ఈ విధంగా మీరు భాగాహార న్యాయాన్ని సరి చూడాలి. సో కాబట్టి మనకి ఇక్కడ 2x⁴ -4x³ -3x -1. సో విభాజ్యం అనేది వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే శేషం ఎంత వచ్చింది మనకి? -6. ఇప్పుడు మనం భాగాహార న్యాయం చూద్దాము. P(x) = g(x) × q(x) + r(x). సో విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. సో ఇక్కడ x-1 మనం భాగిస్తున్నాము. సో మనకి భాగఫలంలో 2x³ -2x² -2x -5 వచ్చింది. సో ఈ రెండింటికి లబ్ధము. సో +6, శేషం ఎంత వచ్చింది? -6. సో మనం ఏం చేద్దామంటే విభాజకం యొక్క శూన్య విలువ కనుక్కుందాం. సో విభాజకం x-1 శూన్య విలువ కావాలంటే మనం దాన్ని 0కి సమానం చేద్దాం. సో x-1 = 0. సో x ఎంత అవుతుంది? 1 +1 ఏమవుతుంది? -1. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విభాజకం యొక్క శూన్య విలువని మనం దేనైతే భాగిస్తున్నామో దాంట్లో ప్రతిక్షేపణ చేద్దాం. సో 2 × 1⁴ -4 × 1³ -3 × 1 -1. సో 1⁴ 1ని 4 సార్లు రాసుకుని గుణిస్తే 1 వస్తుంది. సో 1⁴ అన్న 1. సో 1 యొక్క ఘాతాంకంలో ఎంత ఉన్నా సరే దాని విలువ 1 అవుతుంది. సో పాజిటివ్ కాబట్టి, ధన సంఖ్య కాబట్టి. సో 2 × 1 2. సో మైనస్, సో 1³ అంటే 1. సో 4 1 4. సో 3 1 3 -3. సో -1. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మైనస్లు అన్నీ కూడాలి. సో కాబట్టి -7, సో -8. సో కాబట్టి 2 -8 అంటే -6. సో P(1) = -6. సో -6 అంటే ఏంటి? శేషము. -6 అంటే శేషం. ఇక్కడ విభాజకం యొక్క శూన్య విలువని ఇచ్చిన బహుపదిలో ప్రతిక్షేపించినప్పుడు ఏమవుతుంది? మనకి శేషం అనేది వస్తుంది.